మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ గారు. ఈయన పేరు చెప్తే అందరికీ గుర్తుకొస్తారు. ఈయన గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం తన సీటుని త్యాగం చేయడమే కాకుండా తన ఫ్యామిలీ మొత్తం, తన క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జనసేన పార్టీతో ఆయన చాలా గొడవలు జరిగి, అది వేరే విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఆ సీటు ఆయన త్యాగం చేశారు. దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పారు. తీరా చూస్తే ఆ 5 ఎమ్మెల్సీ పేర్లలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క వైసీపీ చెడపకురా చెడేవు అని చెప్పేసి ఆయన మీద సెటర్లు వేస్తున్నారు.